ఈ షార్ట్ మినీ వ్లాగ్‌లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూసేయండి. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు, నేనెలా చేసుకున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను పూజా రూమ్‌లోనే చేసుకుంటున్నాననమాట వరలక్ష్మి పూజ. వ్రతం అయితే చేసుకోవట్లేదు. కలశం లేకున్నా పువ్వులతో, పసుపు, కుంకుమతోనే పూజ చేసుకుంటున్నాను. లక్ష్మీ అష్టోత్తరాలు, అష్టలక్ష్మిల స్తోత్రాలు, లలితా సహస్రనామాలు ఇవి చదువుకొనైతే నేను పూజ చేసుకున్నాను. నేను ఇప్పటివరకైతే వరలక్ష్మి వ్రతం చేయలేదు. నా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి చేశాను. అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. తర్వాత నేను ఎప్పుడు చేసుకోలేదు ఒక్కదాన్నే. నెక్స్ట్ ఇయర్ చేద్దాం, మళ్ళీ ఆ ఇయర్ వచ్చేస్తుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ చేద్దాం అలాగే అనుకుంటున్నాను గానీ అస్సలు చేయడం అయితే కుదరట్లేదండి. అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి కదా. ఇంకా పూజ అయితే అయిపోయింది. హారతి కూడా ఇచ్చేసా, ధూపం కూడా పెట్టేశాననమాట. అరుణాచల్ ప్రదేశ్ వచ్చాక నేను పూజా మందిరంలో ఇన్ని పువ్వులతో పూజ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడైతే పువ్వులు అమ్మరండి మార్కెట్‌లోన. ప్రతి ఇంటి ముందు పువ్వుల చెట్లు అయితే ఉంటాయి. నేనైతే ఈ మందార పూలు ఒక టెంపుల్ దగ్గర అయితే చెట్టు ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చాను. నేను కూడా మందార చెట్లు పెట్టాను. ఇంకా చిన్న చిన్న చిగురులు అయితే వస్తున్నాయి. పువ్వులు కూడా తొందరలో రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇంట్లో పూజ మందిరంలో పూజ చేసే ముందు తులసి కోట దగ్గర అయితే పూజ చేసుకున్నాను. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకోవడము తులసి అమ్మవారి దగ్గర. ఇంతకు ముందు అయితే మామూలుగా ధూపం చూపించేసాను. ఇంకా శ్రావణ మాసం శుక్రవారం కాబట్టి ఈ రోజు నుంచి అయితే దీపం పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. పూజ చేసే ముందు అయితే నైవేద్యాలు పాయసమును కుమ్ముచెనగలు తాలింపు పెట్టేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను. తర్వాత పూజ అయిన తర్వాత పులిహోర అయితే చేసుకుంటున్నానండి. టైం అయితే నాకు సరిపోలేదన్నమాట, టైం అయిపోతుందని చెప్పి ముందైతే ఆ 2 నైవేద్యాలు ప్రిపేర్ చేసి పూజ చేసిన తర్వాత పులిహోర అయితే చేసి మళ్ళీ పెడుతున్నాను అనమాట నైవేద్యంగా. ఎప్పుడు పులిహోర పాయసం చేస్తూ ఉంటాము, కానీ నైవేద్యంగా చేసి పెట్టేటప్పుడు మాత్రం ఆ టేస్ట్ చాలా బాగుంటది కదా. ఈసారి కూడా చాలా బాగా వచ్చేయండి. చూసారు కదా, శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ మాసంలో నేను చేసుకున్న పూజ అయితే ఇలా చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. మా ఆయన అయితే మధ్యాహ్నం వచ్చేసారు. లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు. ఎప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తారు. మధ్యాహ్నం అయితే వచ్చామని చెప్పాను. మా పాప అయితే లంచ్ బాక్స్ పట్టుకెళ్పింది స్కూల్కి. ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఇలా ఆశీర్వాదం తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. జెంట్స్ అందరూ అలాగే ఉంటారేమో మరి. పూజ అంతా అయిపోయింది. ఇంకా బయటనైతే డాగ్స్కి అయితే ఫుడ్ పెడుతున్నానండి. ఏవి చేసినా చేయకపోయినా వీటికి మాత్రం ఫుడ్ పెట్టేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఒక్కరోజు కూడా ఫుడ్ పెట్టకపోతే ఏదోలా అనిపిస్తుంది. కానీ ఒక్కరోజైనా ఒక్క పూటైనా ఫుడ్ పెట్టాలని నేను అనుకుంటాను. ఇంకా వీటికైతే 2 పూటలు పెడుతూ ఉంటాను ఫుడ్. నైట్కి అయితే మా ఓనర్ వాళ్ళైతే పెడతారనమాట. చూసారు కదా, మా శ్రావణ శుక్రవారం మినీ వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.